తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూలై 31 నుండి ఆగస్టు 6 వరకు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలోని 8 నుండి 10 కిలోమీటర్లు నడిచి రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఈ పాదయాత్రలో ఆమె స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఒక ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఒరవడికి నాంది అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై రాజకీయ వర్గాలు ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ పాదయాత్ర వల్ల ఎవరికి లాభం, ప్రజలకు ఆమెను గుర్తుపడతారా అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తే ఓట్లు వస్తాయని, కానీ కేవలం ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తే ప్రయోజనం ఉంటుందా అని కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పాదయాత్ర కాంగ్రెస్ కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూలై 31 నుండి ఆగస్టు 6 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి మొదటి విడతలో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క పాదయాత్ర చేయనున్నారు. జూలై 31 నుంచి కూడా ఆగస్టు 10 వరకు కూడా ఆగస్టు 6 వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగింది. ఒక్కొక్క నియోజకవర్గాల్లో 8 నుండి 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర అనేది ప్రధానంగా కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక సంస్థల ఎజెండాగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగించడం జరుగుతుంది. అయితే స్థానికంగా కార్యకర్తలతో ఈ యొక్క ముఖ్య నాయకులతో ఈ యొక్క స్థానిక ఏదైతే పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో సాయంత్రం వారసుతోటి భేటీ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ప్రధాన ఎజెండాగా ఈ యొక్క పాదయాత్ర అయితే కొనసాగుతుంది. అయితే అదే రోజు అక్కడ బస చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రోజు శ్రమదాన కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. మొత్తంగా జూలై 31 నుంచి కూడా ఆగస్టు 6 వరకు కూడా దాదాపుగా ఈ యొక్క పాదయాత్ర చేయనున్నారు. మొత్తంగా ఈ యొక్క పాదయాత్ర ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఈ యొక్క పాదయాత్ర చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా దేశం మొత్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా పాదయాత్రలో ఇన్ఛార్జ్ పాదయాత్ర చేసిన దాఖలాలు లేని నేపథ్యంలో మొదటిసారి తెలంగాణలో అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ కొంత కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఈ పాదయాత్రకు సంబంధించి ముఖ్యమంత్రిని పిసిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కార్యకర్తలు తమ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.